చాలా పెద్ద బ్రాండ్ క్రియేట్ చేయగలిగే ఐడియా. ఇప్పుడు మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల ఊర్లలో మిర్చి బాగా పండింది అనుకోండి, కందులు బాగా పండాయి, లేకపోతే పసుపు బాగా పండిస్తున్నారు, కమోడిటీస్ ఏదైతే బాగా పండిస్తున్నారో అవి మీరు సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళకి ముందే డబ్బులు ఇచ్చేసి రైతుకి పంట కొనేసుకొని మీకు పొట్టుపప్పు అంటాం కంది అయితే, దాని తర్వాత మిర్చి అయితే కల్తీ లేని మిర్చి పొడిలాగా మీరు దాన్ని మిల్లులాగా పట్టేసి ఏదైతే మీరు ఒకదాన్ని ఫస్ట్ పెంచుకోవాలి, కందిపప్పు మిర్చిన మీ ఏరియాలో ఏదైతే బాగా పెంచుతారో అది మీ బ్రాండ్తో ప్యాకెట్స్ తయారు చేసి మీ విలేజ్ నేమ్ అనుకోండి, మీది ఒకవేళ రామవరం అనే ఊరు అనుకోండి, రామవరం న్యాచురల్ పప్పు, రామవరం న్యాచురల్ కారం పొడి అని ఒక బ్రాండ్ తయారు చేసి టౌన్లో సిటీలోకి తీసుకొచ్చి 4-5 షాపులో ఇచ్చేస్తే దానికి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ రావడం స్టార్ట్ అవుతుంది. ఇయర్ మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. సో ఒక 3 to 5 yearsలో మీ బ్రాండ్ చాలా పెద్దగా ఎదిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు చేయాల్సింది మేము ఇలా స్టార్ట్ చేసాము, ఇంట్లో కల్తీ ఏం లేదనే వీడియోస్ చేసి మీరు ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టడం వల్ల మీకు ఆర్డర్స్ విపరీతంగా వస్తాయి.